ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఇక మారవా? ఇక నీ జీవితకాలం అంతా ఇంతేనా? ఎల్లప్పుడూ నువ్వు పాపాలు చేసుకుంటా నా దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే నేను నిన్ను క్షమించడం పెద్ద విషయం కాదు. కానీ నువ్వు దానిని ఆసరాగి తీసుకొని ఇంకా మారకుండా పాపాలు చేసుకుంటూ పోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. బిడ్డ, ఎందుకు నా గాయాన్ని రేపుతున్నావు? నువ్వు ఇంకనూ మారుతావని నా ఆశ. ఇక నుంచైనా మారు, ఇక నుంచైనా మారి నా చేయి పట్టుకో. నేను నిన్ను లేవనెత్తడానికి రెడీగా ఉన్నాను, సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నా చేయి జారి వెళ్ళిపోతావో సైతాన్ గాడు నిన్ను దొంగిలించుకొని పోదామని సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు అలాంటి జీవితం? ఎందుకు అలాంటి